రెండవది వచ్చేసి జస్టిస్ బాలకృష్ణన్ గారిని కమిషన్ చైర్మన్గా ఇస్తారు మెంబర్స్ను. వారి రిపోర్టు సత్వరమే కేంద్రానికి పార్లమెంటుకు సమర్పించాలా అన్నది రెండో డిమాండ్. అయితే క్రైస్తవులకు సంబంధించినటువంటి వ్యాజ్యాలన్నీ మెయిన్ స్ట్రీమ్ పిటిషన్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిని సత్వరమే డిస్పోజ్ చేయాలి సుప్రీంకోర్టు అని చెప్పేసి దానిని ప్రధానంగా ఈ మూడిటిపైన పెద్ద ఎత్తున ఢిల్లీ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రేమతో దానిని మీ ఓబ్లేస్ తమ్ముడు డిఎం ఓబ్లేస్ మన తమ్ముడు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వారికి స్వాగతం. సో ఆ రకంగా మీ యొక్క సహకారం సమన్వయ లెవెల్కు ఈ వేదిక నడుస్తుంది కాబట్టి మనకు కూడా గౌరవం. ఈ జిల్లా వాసులంగా ఏ వేదికలలో పనిచేస్తున్నా కూడా అరే మన తోటి సహచర వేదిక ఢిల్లీకి ప్రయాణం అవుతుంది, మన వంతు మనం ఏదైనా చేతనైన కాడికి ఏదైనా చేసే పరిస్థితి ఉందా, నిజంగా ఇది ఫలదీకరణ కావాలా, సఫలీకృతం కావాలని చెప్పేసి నోటి మాటతోటైనా సరే ఈ వేదికను ఆశీర్వదించే వాళ్ళగా ఉన్నారు. స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తాయి. వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఏ ఒక్కరోజు కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా, శక్తులుగా, సంఘాలుగా, సంస్థలుగా పనిచేస్తామన్నటువంటి ఆలోచన స్పందిస్తున్నాము, మాట్లాడుతున్నాము. ఆ సమస్య తీవ్రతను అర్థం చేసుకుంటున్నాము. సమయస్ఫూర్తితో సమయోచితంగా కూడా సాధించుకునేటువంటి ప్రయత్నం కూడా కలిసికట్టుగా, ఐక్యంగా, సమిష్టిగా, సంఘటితంగా ఏ పని చేసినా కూడా మనం అందరం కూడా కలిసి ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు, వారికి ఉన్నటువంటి హక్కులను హరించండి కానీ వాటిని మరి వారికి తప్పకుండా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. శ్రేష్ఠాయి అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈరోజు క్రైస్తవులకు ఆ మత స్వేచ్ఛ ఎందుకు మీరు ఇవ్వటం లేదు, దాన్ని ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? దీనికి మా ఆవేదన. అదే ఎస్సీ ఉపయోగం. ఈరోజు మనం చర్చలో పోతున్నామని దాన్ని కూడా తీసేస్తే ఎక్కడ పోవాలా? ఇప్పుడు మేము దేశాన్ని వదిలిపోవాలా? కావాల్సిన అవసరం కూడా ఉంది. కనుకనే నేను మా పార్టీ తరఫున మేము పాల్గొంటున్నాం. మేము ఇద్దరం వస్తున్నాం. అక్కడ మా పార్టీ జాతీయ కార్యదర్శిని ఇన్వాల్వ్ చేస్తాం. అలాగే మా వల్ల మేము ఏమేమి సహకారం అందించాలో ఈ ఉద్యమానికి అన్ని రూపాల్లో మేము సహకారం, సంఘీభావం తెలియజేస్తామని తెలియజేసుకుంటూ రాలేని అనుకున్నాను. వచ్చాను ఫోన్ చేసి వచ్చారు కాబట్టి నేను వెళ్తున్నాను. దయచేసి అనేది భావించద్దు. మేము ఢిల్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రాయబడి ఉంది. ఆర్టికల్ ప్రకారం మనం ఏదైతే చెప్తున్నామో మనకు అన్ని విధాలైనటువంటి హక్కులు, రైట్స్ ఉన్నాయి. కాబట్టి మన పోరాటాన్ని ఉధృతం చేయాలా. వీళ్ళందరూ కలిసి ప్రతి గ్రామంలో మనకు భక్తులు ఉన్నారు. వారందరికీ చెప్పి కడపలో ఢిల్లీకి వచ్చిన తర్వాత కడపలో ఒక భయంకరమైన ర్యాలీ పెడితే కడప గల్లీలో కదిలితే ఢిల్లీలో కదిలిలా సహాయ సహకారాలు అందించాలని ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంకా ఎవరైనా ఢిల్లీకి రావాల్సిన వారు ఉంటే పేర్లు రాస్తున్నారు. మీరు స్వచ్ఛందంగా రావాలన్న వారు మాతో కలిసి రానుపోను టికెట్లు కూడా తీస్తున్నాం. ఎంత భారమైనా కూడా ఈ సమస్యను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కనుక అక్కడ ఢిల్లీలో కూడా ఈ 4 అంశాల మీద ఒక మెమోరాండం కూడా మరి సోషల్ జస్టిస్ మత నాయకులను కలిసాం, రెవరెండ్స్ని కలిసాం, బిషప్లను కలిసాం. గుంటూరు జిల్లా, విజయవాడ, తెనాలి, తర్వాత రాజమండ్రి పట్టణంలో వెళ్ళాం. అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్నాం. ఈ ఎస్సీ హోదా జాతీయ ఉద్యమం భాగంగా ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు దళితుల కోసం 15 సంవత్సరాల నుంచి సగటు మనోహర్ గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఎవరు చేయాలంటే ఈ కార్యక్రమంలోనే ఒకటి కాదు, ఆర్షం కాదు, సిఎస్ కాదు, బైబిల్ మిషన్ కాదు, వీళ్ళంతా వలస వచ్చారు. ఇక్కడ కడపకు వలస వచ్చి దళిత క్రిస్టియన్లను ఒక ఎర్రేసి మనవును మారుకొని సంఘంలో ఒక సభ్యులుగా చేర్చుకొని ఈరోజు 1,00,000 కోట్లు సంపాదించే బిడ్డలను పాలనలో సంపాదిస్తున్నారు. ఇంతకుముందు మన కారు భాష చెప్పినట్టుగా మన జాతి పేరు చెప్పుకొని సంపాదించుకునే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ అలాంటి వారు ఎనుకబాటైన తన జాతి బిడ్డలను కూడా
ఆపదలో ఉంటే వాళ్ళు ముందుకు రాకపోవడం వచ్చి కూడా బాధాకరం. దళిత క్రిస్టియన్స్గా ఉండి ఏమి కూడా సాధించుకునే పరిస్థితిలో ఉన్నాం. మన అన్నగారిన నిస్సహాయతే మనకు మూల దర్శనం. ఢిల్లీలో మన వాయిస్ని వినిపించాలని కోరుకుంటూ వినిపించుకుంటాను. ఇక్కడ చేరి వచ్చినటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నానండి. రేపు ఆగస్టు 10వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమానికి మీ వంతు సహకారంగా సంఘీభావం తెలుపుతూ మీరు ఇచ్చినటువంటి యొక్క మద్దతు కొరకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కమిటీ సభ్యునిగా ప్రధాన కార్యదర్శిగా కటారి ప్రసాద్ నేను ఈ కమిటీలో ఉన్నాను కనుక మీరు మా ఆహ్వానం ప్రకారము ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. మేము ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మీరందరూ కలిసి విజయవంతం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ వారి వారి సలహాలను ఇచ్చి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మాకందరికీ ఈ విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ ఆగస్టు 10వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మీరందరూ సహకరించి మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము. నా పేరు సంగతి చిన్న యోసేపు, అఖిల భారత దళిత గట్టిగా ప్రొటెక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా మరి కమిటీలో పనిచేస్తున్నాను. మరి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రేపు నెల ఆగస్టు 10వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్లో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల నుండి, ఆయా మత నాయకుల నుండి, ఆయా సంఘాల నాయకుల నుండి, మరి రాజకీయ పార్టీల ప్రముఖుల నుంచి, ప్రతినిధుల నుండి మేము ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని వారికి తెలియజేశాం. అందరి యొక్క సంఘీభావంతో ఈ కార్యక్రమాన్ని విజయపథంలో నడిపించాలని మేము కోరుకుంటూ మరి అందరి యొక్క మరి మనోభావాలను మాతో పంచుకొని షేర్ చేసుకుంటూ ఐకమత్యంగా కలిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం. జై భీమ్, జై భీమ్. ప్రజాస్వామిక విప్లవ జై భీమ్లు, పూలే మరియు బుద్ధ వందనాలు. ఇవాళ కడప నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఒక గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల ఆగస్టు 10వ తారీఖు నాడు చలో ఢిల్లీకి ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ చేసేదానికి ఇవాళ సన్నాహక కార్యక్రమంగా ఈ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చలో ఢిల్లీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైతే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించబడాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఈ సమాజము, ఈ దేశము కోరుకుంటుందో ఆ యొక్క దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జస్టిస్ బాలకృష్ణన్ గారి కమిటీ నివేదికను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి, అదేవిధంగా సుప్రీంకోర్టులో ప్రధాన వ్యాజ్యాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ వ్యాజ్యాలన్నింటినీ వెంటనే డిస్పోజ్ చేయించాలని చెప్పేసి ఈ ప్రధాన 3 డిమాండ్లతోటి ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ చలో ఢిల్లీకి తలపెట్టింది, పిలుపునిచ్చింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, దక్షిణ భారతదేశం నుంచి, అదేవిధంగా మన యొక్క స్థానికంగా కడప నుంచి కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ కార్యక్రమానికి వచ్చే నెల 10వ తారీఖు నాడు తరలి వెళుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని, మొండి వైఖరిని పెద్ద ఎత్తున మేము వారి యొక్క వైఖరిని తప్పుపడతా ఉన్నాం. వారి యొక్క వైఖరిలో మార్పు రావాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాజకీయ పార్టీలను ఆంధ్రప్రదేశ్లో 8 రాజకీయ పార్టీలను కూడా మేము కలిసినాం, విజ్ఞప్తి చేసినాం. మీరు నిజంగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలనే నడుపుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సమాజంలో 76 సంవత్సరాలుగా దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి ఇష్యూ నాంతా ఉంటే, పెండింగ్లో ఉంటే ఎందుకు కానీ మీరు ఈ సమస్య పైన స్పందించరు, ఎందుకు కానీ ఈ సమస్య పైన మీరు పోరాటం చేయరు, ఎందుకు కానీ ఈ సమస్య పైన కేంద్ర
కేంద్రంలో భాగస్వామిగా ఉంటున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు కానీ మీరు మాట్లాడరు అని చెప్పేసి కూడా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమనే ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, జాతి ముద్దు బిడ్డలారా, మీకు ఇవాళ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతోంది. రేపు మీ వంతు వచ్చినప్పుడు మీకు కూడా మేము, మాకు మీరు, మనందరికీ కూడా సమాజము అండగా నిలిచేలా మనము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కమిటీకి జాతీయ కమిటీకి నాయకత్వం వహిస్తున్నటువంటి సంగటి చిన్న యేసోబు గారి నాయకత్వంలో, వారి యొక్క కమిటీ, జాతీయ కమిటీ ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి మేము వెళుతున్నాం. ఖచ్చితంగా మెడలు వంచి, కేంద్రం యొక్క మెడలు వంచి సాధించుకుంటాం అన్నటువంటి నమ్మకము, ధైర్యము మాకు ఉంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై